అందుకే మీ అభ్యున్నతి మీ విశ్వాసం మీదే ఉంటుంది. రామాయణం ఇది మీకు బాగా ప్రోధి చేస్తుంది. ఈశ్వరుడు యొక్క సంకల్పములంటే ఎలా ఉంటాయో తెలుసా? అయోధ్యకాండ మొత్తం మీద దీన్ని పట్టుకున్నవాడు ఎవరో తెలుసా అంటే రాముడు ఒక్కడే. ఇంకా ఏ పాత్ర ఇది మాట్లాడదు, అన్నీ ఏడుస్తాయి. రాముడు ఒక్కడే ఏడవకుండా ఇది చెప్తాడు. అందుకే రామాయణం అయింది అది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మేడ ఎక్కి పక్కకొచ్చి నిలబడినటువంటి ఒక దాది అంటే పిల్లల్ని తల్లిలా పెంచేవాళ్ళని దాదులు అంటారు. అంతఃపురంలో సాధారణంగా పట్టమహిషికి ఇతర కార్యక్రమాలు చాలా ఉంటాయి. అందుకని వాళ్ళు పూర్తిగా పిల్లల యొక్క పోషణ భారాన్ని వహించరు, దాదులు వహిస్తారు. కాబట్టి దాదిని తల్లి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆ రాజకుమారులకు దాది పట్ల కూడా అంత ప్రేమ ఉంటుంటుంది. అటువంటి దాది ఒక ఆమె అక్కడ నిలబడింది. ఆమె రాముని పెంచిన దాది. ఇది ఎదృచ్ఛయ. ఆవిడ ఇక్కడికి ఎందుకు రావాలి? ప్రారబ్ధం. ఆవిడ వచ్చింది. ఇప్పుడు మేడమించి చూసిన కుబ్జ కిందనున్న దాదిని అడిగింది. ఏమని అడిగిందో తెలుసా అండి? అడిగిన దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఏమిటి ఇప్పుడు అంత గొప్పవాడయ్యాడైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఆయన మీరేం సంతోషించట్లేదు ఆయన గొప్పవాడయ్యాడని, ఇంక మళ్ళీ వేరే చెప్పాలా? ఎంత గొప్ప విశేషం అండి! అసలు ఎవరు ఊహించలేదు. మహానుభావుడు ఎంత సాధన చేశాడండి, ఇవాళ అంత లోకపూజితుడయ్యాడు అన్నారనుకోండి, మీరు అభినందిస్తున్నారని గుర్తు కదా. మాట బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది. ఆమె ఎలా ఉంది ఈ పట్టాభిషేకం పట్ల. ఇప్పటి వరకు మీరు యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి సంకల్పం చెయ్యబడితే దాని పట్ల విముఖత కలిగినటువంటి వారు ఉన్నారు అనడానికి మీకు ఒక్కరూ కనపట్టలేదు. తనని సంప్రదించకుండా ముహూర్తం పెట్టిన వశిష్ఠుడు కూడా ఏమీ అనలేదు. అసలండు బ్రహ్మజ్ఞాని, ఆయనకేం పని? ఇప్పుడు మంధర ఎలా మాట్లాడుతోందో చూడండి. అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి, ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి మాట్లాడచ్చు అన్నది మీకు తెలిసిపోతుంది. ఒక మాట అనవసరంగా మాట్లాడిన వాడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎలా ఆప్ చేయాలో మీ మాటతో మీకు తెలుస్తుంది. ఇది శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకు వచ్చే ప్రజ్ఞ తెలుసా అండి? మీరు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది. మీరు మావటివాడు అంకుశాన్ని కాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి, దాటది ఇంకా. అలాగే మాట యందు ప్రజ్ఞ ఉంటే దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఏదో మాట్లాడదామని వచ్చిన వాడిని ఒక్క మాటతో మీరు అలా నిలబెట్టేయగలరు. ఆ ప్రజ్ఞ భాషిస్తుంది. శ్రీరామాయణం చదివిన వాళ్ళకి, శ్రీరామాయణం జీర్ణమైన వాళ్ళు ఉండేటటువంటి తీరు, వాళ్ళ మాట స్వభావం వేరుగా ఉంటుంది. అందుకే శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు. లోకంలో చాలామంది పెద్దలు ఏమంటారంటే, రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని, రాముడి యొక్క తేజస్సుని, రాముని యొక్క ధార్మికతని, రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు. శ్రీరామాయణానికి ఆ శక్తి ఉంది. అది అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి తోమితే ఇనప ముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే శ్రీరామాయణాన్ని మీరు చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, అన్ని కోణాల నుంచి. కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి? మీరు ఏం చేస్తున్నా మీకు రాముడి జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇలా రాముళ్ళే చేద్దామనిపిస్తుంటుంది. అది జ్ఞాపకానికి వచ్చేస్తే ఏమైతే క్రమంగా రాముడు అయిపోతారు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ కొంతమంది పెద్దలు నాకు తెలుసు, అసలు ఏది చేస్తున్నా శ్రీరామాయణాన్నే ఉటంకిస్తారు వాళ్ళు. శ్రీరామాయణాన్ని అసలు వాళ్ళ జీవితంలో రామాయణం అంతర్భాగం. రామాయణంలోంచి ఏదో ఒకటి చెప్పకుండా, రామాయణంలోంచి ఏదో ఒకటి చూపించకుండా మాట్లాడడం కుదరదు. ఎందుకంటే రామాయణం సప్తధాతువుల్లోకి జీర్ణమైపోయిందనమాట. అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ శరీరమే రామాయణం కింద మారిపోతుంది. అంతగా ఉపాసన చేసినటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ ఈ ఉత్సవాన్ని చూసింది. చూసి రాముణ్ణి పెంచిన దాదిని అడుగుతోంది, ఏమిటి కౌసల్యాదేవి నివసించేటటువంటి మందిరం దగ్గర హర్షం ఎక్కువ కనపడుతోంది. సహజం కదండి, మరి ఆవిడ కొడుక్కి కదా పట్టాభిషేకం.
ఆవిడికి కౌసల్య అన్న పేరెత్తడం ఇష్టం లేదు. ఇలా కొంతమంది ఉంటారు, వశిష్ఠుడి కొడుకులు అనడం ఇష్టం లేక వాసిష్ఠామివ జాతిషు అన్నాడు విశ్వామిత్రుడు ఒకప్పుడు, బ్రహ్మర్షి కాకముందు. అలా ఆవిడంది రామమాత అంది, రాముడి తల్లి అంది. కౌసల్య అంది ఆవిడ నోటితో. ఎందుకు కౌసల్య అంటే అంత కోపం? మందరకి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు ఇంకో కారణం ఏమి ఉండాలి? ఎవరికి తను దాసియో ఆవిడికి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఈవిడికి ఎందుకు కౌసల్యతో గొడవ ఉండాలి? తెలియదు. నేను ఇందాక మీతో చెప్పానే, ఒకడు 200 కొడితే అభినందించలేకపోవడం, ఎప్పుడూ ఒకడే కొట్టాలని కోరుకోవడం ఎలా ఉంటుందో, ఇలాంటి వాళ్ళ మన ప్రవృత్తి అలాగే ఉంటుంది. అది మార్చుకోవాలి అని గుర్తు. ఈ బయాస్, ఈ ప్రిజుడీస్, ఈ అదేంటి అన్సపోర్టబుల్ అటాచ్మెంట్, అది అర్థం పర్థం లేనటువంటి ఒక పిచ్చి ఆరాధనకి దారితీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమందంటే రామమాత, అందున ఎటువంటిదిట? అర్ధపరాసతి, డబ్బుల యందు పిచ్చి వ్యామోహం ఉన్న రామమాత. కౌసల్యకి డబ్బంటే పిచ్చి ఉంది అని ఆధారం ఒక్కటి రామాయణంలో లేదు. ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బు ఉంది, కౌసల్య దగ్గర డబ్బు ఉంది. కౌసల్య దగ్గర డబ్బుంటే మనం ఎందుకు బాధపడ్డాం? ఆవిడ మహారాజు భార్య, పట్టమహిషి. ఆవిడ దగ్గర ఉన్న డబ్బు ఏం చేసిందన్నది మీరు ఆలోచించండి. ఆవిడ మూట కట్టలేదు. ఆవిడ బ్రాహ్మణులకి నిరంతరం దానం చేసింది, హోమం చేసింది, అగ్నిహోత్రం చేసింది. నువ్వు అభినందించడానికి నీ కళ్ళ ముందు జరుగుతున్నది చాలదా? నీ కంటికి చూడనిది, నీ కన్ను చూడనిది, నీకు స్పష్టంగా తెలియని దాన్ని గురించి నువ్వు ఎందుకు వ్యక్తిని అనవసరంగా హింస పెట్టి నింద చేస్తావు? నీ కంటికి కనపడుతున్నదేదో ప్రత్యక్షంగా, దానివల్ల నువ్వు వ్యక్తిని అభినందించలేవా? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మందర కౌసల్య చేసేటటువంటి దానాలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు. కౌసల్య చేసేటటువంటి పూజలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు. కౌసల్య పట్టే వ్రతాలు తెలుసుకుంటే, నోములు తెలుసుకుంటే ఆవిడని అభినందించవచ్చు. ఆవిడ డబ్బు దాచేసుకుందని, డబ్బు ఎవరికి ఇవ్వదని, ఇవ్వద్దని అంటుందని రామాయణంలో ఎక్కడా లేదు. మరి ఈవిడెలా అంది? కేవలము అసూయ చేత అలా మాట్లాడుతోంది. అంటే లోపల కౌసల్య అన్న పేరు కూడా ఎత్తదు. ఎందుకు అసూయ? ఎదృచ్ఛయ. రామకార్యం, అవతార ప్రయోజనం నెరవేరాలి, రాముడు అడవులకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అసూయ తప్ప రాముణ్ణి అడవులకు పంపగలిగినది లేదు. అంటే పంపడానికి రాముని యందు దోషం లేదు. ఏ పాత్ర పంపలేదు. ఏ పాత్ర పంపగలదు? అసూయాగ్రస్తమైతే వాళ్ళ చేసే పనులకు అర్థం ఉండదు కాబట్టి చెయ్యాలి. వాళ్ళు ఎంతైనా చేసేయగలరు. కంటికి ఎదురుగుండా కత్తి పట్టుకు కనపడిన వాడి కన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏది చేసి ఎంత ప్రమాదం తెస్తాడో నువ్వు ఊహించలేవు. కత్తి పట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు. వాడు మహా అయితే నిన్ను కత్తి పెట్టి చేతి మీద కొడతాడు, కాలు మీద కొడతాడు. అసూయాగ్రస్తమైన వాడు చేసే పని నుంచి తప్పుకోవడం నీకు అసలు సాధ్యం కాదు. నీకు దొరకదు రక్షణ. ఇది చిట్ట చివరికి నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో కూడా నువ్వు ఊహించలేవు. అందుకే ఒకరు అసూయాగ్రస్తం అవుతున్నారు అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది మీకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీరు బాగా గమనించండి నేనన్న మాటని. నా మీద మీరు వైరం పెంచుకొని కర్ర పట్టుకుని చాటును నించుంటున్నారు, నేను చీకట్లో పెడుతున్నప్పుడు కొడదామని అని నాకు తెలిసింది అనుకోండి. నేను మీకు కబురు చేసి, మీకు ఎందుకు నా మీద కోపం వచ్చింది, నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా మీ గురించి, ఒకవేళ నా మాట ఏదైనా మిమ్మల్ని బాధించిందా, నన్ను మన్నించండి తప్ప మీరు నా మీద వైరం పెంచుకోకండి. అంటే ఆయన ఏదో నువ్వు ఇది చేశావు అన్నాడు అనుకోండి, నిజమే, ఏ తప్పు చేశాను, మిమ్మల్ని నేను ఖేద పెట్టాను, నన్ను క్షమించండి అని మీరు ఆ మాట అన్నారనుకోండి, ఆయన కర్ర ఒకటి పడేస్తాడు. అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు. ఎప్పుడు వీడు పడిపోతాడా అని కోరుతుంటాడు. ఎలాగ మీరు అసూయ ఉన్నవాడిని మీరు ఎలా దిద్దుతారు నాకు చెప్పండి. అందుకే అసూయ ఉన్నవాడు వాడు దిద్దుకోవాలి తప్ప వాడు ఎవరి మీద అసూయ పెంచుకున్నాడో వాడు దిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం.
అంటే ఇప్పుడు దశరథుడు అందరి రక్షణ చూసేవాడు, తన రక్షణ చూసుకోగలిగిన స్థితిలో లేడు ప్రభువు. అంత గొప్పగా వస్తోంది ఉపద్రవం. ఒక్క శ్లోకం అండి శ్రీరామాయణంలో, ఒక్క శ్లోకమే అయోధ్యకాండలో. మందర ఇంకా ఏం మాట్లాడలేదు, దాదితో మాట్లాడుతోంది అంతే. ఒక్క శ్లోకం మీకు ఎన్ని నేర్పుతూ ఉంటుందో చూడండి. చాలా జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఏది ప్రమాదకరమో, ఎక్కడ అపకీర్తి పాలైపోతారో, ఏది మీ లోపల ఉండకూడదో, దేన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తొలగించేయవలసి ఉంటుందో, అది తొలగించకపోతే ఎంత విషవృక్షమై కూర్చుంటుందో లోపల, అది ఎన్ని ప్రమాదాలు తెస్తుందో, అది వాగ్రూపంలో బయటకు వస్తుంది అసూయ. చాలా జాగ్రత్త ఉస్మా మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు అడిగితే దాది చెప్పకుండా ఉండలేకపోయింది ప్రశ్న వేసిన తర్వాత. ఎందుకని అంటే ఆవిడ రాముణ్ణి పెంచిన దాది. రాముణ్ణి పెంచిన దాదికి రాముడి లక్షణాలే వస్తాయి కదా. రోజు వాడు ఒక్క అబద్ధం ఆడు, అంత మంచివాడు, అలా ఉంటాడు. రోజు ఆయనకి సేవ చేసిన వాళ్ళకి ఆ లక్షణాలే వస్తాయి. ఇప్పుడు యజమాని అటువంటి యజమాని అనుకోండి, హరిప్రసాద్ గారి దగ్గర పనిచేసేవాడిని శారదాపీఠానికి రాకుండా ఉండమని చెప్పండి, నేను చూస్తాను. ఆయన రాకపోతే ఆయన బస్ వేసి శృంగేరి పంపిస్తారు. ఎప్పుడో అప్పుడు శృంగేరి వెళ్ళిపోతాడు హరిప్రసాద్ గారి దగ్గర పనిచేస్తే. ఎందుకు పనిచేస్తాడంటే యజమాని లక్షణం అది. మీరు ఎక్కడున్నారో దాని ఫలితం మీ మీద పడిపోతుంది. కాబట్టి దాది ఉన్న మాట చెప్పింది. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం, అందుకని లోకమంతా చాలా సంతోషంగా ఉంది అంతే. ఆవిడ గబగబ గబగబ కిందకి దిగి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళింది? కైకమ్మ మందిరంలోకి వెళ్ళింది. కైకమ్మ ఏం చేస్తోంది? చాలా హాయిగా ఉంది. అంటే అకర్దమమిదం అంటారే వాల్మీకి మహర్షి, అలా బురదలేని నదీ నీళ్ళు ఎలా ఉంటాయో, నదీ జలాలు అలా ప్రసన్నమైన మనస్సుతో చక్కగా ఒక తల్పం మీద పడుకునింది హాయిగా. ఇప్పుడు ఈ దాసి లోపలికి వెళ్ళింది. ఆమె దాసి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏమందో తెలుసా అండి? ఉత్తిష్ట మూఢే కింశేషే భయం త్వామభివర్తతే. మూఢే, మూఢా అని పిలిచింది. మూఢే, ఓ మూఢురాలా, పడుకున్నావా? ఉత్తిష్ట, లే. అవతల ఎంత భయం వచ్చి మీద పడిపోతుందో తెలుసా? ఉపద్రవం వచ్చేస్తోంది. ఇక నువ్వు నేను ఇలా ఉండే పరిస్థితి లేదు, హడిలిపోవలసిన స్థితి వస్తోంది. పడుకున్నావా? మూఢురాలా, లే అని. వెంటనే మీరు ఆలోచించండి, నేను అన్నది ఇదే. మహర్షి సర్టిఫికెట్లు ఇవ్వరు. ఇలా అనొచ్చా మందరా? ఆయన ఏమనరు. ఆయన ఒక సత్యం రాసి వదిలేస్తారు. ఒక దాసి కైకేయిని ఇలా అంది. దాసికి ఒక పరిమితి ఉంటుంది. లోకంలో దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పటకారని మీరే పట్టుకోవాలి, ఎప్పుడు పటకార మిమ్మల్ని పట్టుకోకూడదు, అంతే లోకంలో కదా. ఇప్పుడు మీరే పట్టుకోవడం ఏమిటంటే, ఓసారి నే పట్టుకుంటాను మిమ్మల్ని అందనుకోండి పటకార, చాలా ప్రమాదం వస్తుంది కదా. పటకారని ఎప్పుడు మీరే పట్టుకోవాలి, అంతే, దాని పరిమితి అంతే. అదేమిటండి, మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం, పటకారని మనుషులే పట్టుకుంటున్నారు, ఇక నుంచి మనుషులు పటకారులు మనుషుల్ని పట్టుకోవాలని పటకారులన్నీ విప్లవం చేస్తే పటకారని అవతల బారేస్తారు అంతే, తప్ప మీరు వాడరు కదా. ఎందుకంటే ఆ వస్తువు ప్రయోజనం చేకూరాలి అంటే ఆ వస్తువుని ఆ పరిమితిలోనే వాడాలంతే, తప్ప అంతకన్నా వాడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఒక స్థాయిలో మాట్లాడింది గట్టిగా చేసి వినపడేటట్టు చేస్తోందండి మైకు. చాలా బాగుంది, ఎంత ఉపకారం చేస్తున్నావే మైకా అని దీన్ని నేను ఇలాగే పెట్టుకుని ఇంకా ఇంట్లోనూ నాకు ఇచ్చిన విడిదిలోనూ దీంట్లోనే మాట్లాడాను అనుకోండి, నన్ను పిచ్చాడంటారా అనరా? దీని పరిమితి ఏమిటంటే ఇది ఇక్కడే, తప్ప దీన్ని నేను ఇంటికి పట్టుకెళ్ళను. ఏది ఎక్కడ వరకో అక్కడ వరకు, అది అక్కడ వరకు లేకుండా దాటింది అంటే ఎవడు దాన్ని వాడుకుంటున్నాడో ఆ వాడుకుంటున్న వాడికి ఎక్కడ వరకు వాడుకోవాలో తెలియని వాడని గుర్తు కదా. ఒక దాసి మహారాజు యొక్క భార్య, ప్రియపత్ని, ఆవిడ్నొచ్చి మూఢే ఉత్తిష్ట అనగలిగిందంటే ఎంత చనువిచ్చేసిందో చూడండి. కైక హద్దు మీరినటువంటి చనువు, తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు ఇంటి పని మనుషులకి ఎవరిచ్చినా అలాగే ఉంటుంది.
నాకేమీ అందులో అభ్యంతరం ఏం లేదు. నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట పని చేసేటటువంటి వాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించండి. నేను కాదన్ను, నేను ప్రేమిస్తా అలాగా. నేను నా ఇంట పని చేసేటటువంటి దాసిని నా సొంత కూతురులా చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కళ్యాణం చేయిస్తే నేను చేసే మొదటి పని ఏమిటంటే, నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికి మా ఆవిడితోటి ఆ రోజున ఇంట్లో అభ్యంగన స్నానం చేయించి బట్టలు కొని దానికి ఆ కొత్త బట్టలు కట్టించి సెలవిచ్చి, నేను ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోపెట్టి తీసుకెళ్లి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోపెట్టా. గోపాలకృష్ణ గారికి తెలుసు. ఒక్కటే కారణం, నా కడుపున పుట్టిన కూతురికి యోగ్యుడైన వరుడు వచ్చి దాని జీవితం ఎలా శోభిల్లాలో నా ఇంట పనిచేసినటువంటి దాసి జీవితం కూడా అలాగే వర్ధిల్లాలి. అంతవరకు ఉంచండి చాలు. తప్ప నువ్వు నా కూతురు లాంటి దానివన్న ప్రేమ కడుపులో ఉంటే చాలు. దానికి తెలియదు, ఇంకా ఆ పరిణతి లేదు. పరిణతి లేని దాని దగ్గర మీరు చనువెక్కువిస్తే అది రేపు నీ భార్య గురించి తెలియకేదైనా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. తప్పించి నువ్వు ప్రేమించు, తప్పులేదు. నీ బిడ్డలైనా అంతే. నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించు, మనసులో శ్లాఘించు. నీ బిడ్డల దగ్గర శ్లాఘించవద్దు. అది నేను ఒక దాసి గురించే మాట్లాడటం లేదు. బిడ్డలైనా, భార్య అయినా, భర్త అయినా, ఒక గురువు ఉన్నారు. గురువు గారి దగ్గర నువ్వు మాట్లాడద్దు. గురువు గారిని మాట్లాడి నువ్వు విను. ఎందుకంటే నువ్వు గురువు గారి దగ్గరికి వెడితే నువ్వు మాట్లాడడం ఏమిటి? ఇంకెందుకు గురువు గారి దగ్గరికి వెళ్ళడం? గురువు గారి దగ్గర గురువు గారు మాట్లాడాలి, నువ్వు వినాలి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే గురువుగారి దగ్గర మాట్లాడడం అంటే. కాబట్టి ఇది, ఈ పరిమితి తెలియకపోతే ప్రమాదం వచ్చి తీరుతుంది. ఏది మీరు లోకంలో చూస్తుంటారు సాధారణంగా, ఎప్పుడైనా ఇంకా కొత్తగా కనెక్షన్ ఇద్దామని చెప్పి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ కూడా ఉన్నటువంటి 2 వైర్లు అలా వదిలేస్తారు. మీరు అలా వదిలేస్తారా వైర్లని? వాటికి టేపు చుట్టి విడిచిపెడతారు. ఎందుకంటే ఏమో ఏ బూజులు దులుపుకుంటున్నప్పుడు మీకే తగలచ్చది. అయితే ఏ పిల్లలో దాక్కునే ఆట ఆడుకుంటూ దాని మీద పాకుతున్నప్పుడు వాడు ఏ తలకో తగలచ్చు ఆ వైరు. దీన్ని టేపు చుట్టేస్తారు. మీకో మనవడు పుట్టాడు, ఇంట్లో ప్లగ్ పాయింట్ని మూసేస్తారు టేప్ వేసి. వాడు సన్నటి వేళ్ళు అందులో పెట్టేస్తారు తీసుకెళ్ళి. పరిమితి ఉందా లేదా? జాగ్రత్త తీసుకున్నారా లేదా? జాగ్రత్త అన్నది ఉండాలి జీవితంలో. ఈ పరాకు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? తర్వాత మీరు బాధపడతారు. అప్పుడు వైషమ్యాలు పెంచుకుని శత్రుత్వాలు తెచ్చుకుని ఎందుకు ఉండాలి? మీ ఔన్నత్యాన్ని సేవకుడు గమనించాలి. సేవకుడు యొక్క అభ్యున్నతిని మీరు కోరి ప్రవర్తించాలంతే. అంతే తప్ప అతి చనువు ప్రమాదకరం చాలా విషయాల్లో. కాబట్టి ఉత్తిష్టమూఢే కింశేషే భయం త్వామభివర్తతే అని అనిష్టే శుభకాకారే సౌభాగ్యేన వికత్తసే చలం హితవ సౌభాగ్యం నద్యాహ స్రోత ఇవోష్ఠగే. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. అది చెప్పేటప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, గ్రీష్మ ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు నదీ జలములు కనపడవు, ఆవిరైపోతాయి. నది వెళ్ళింది అని మీకు అది చూపి ఏమిటండి దాని గోదావరి అండి అంటాం, అప్పుడు గోదావరి అనే అంటాం. మరి నీళ్ళు లేవండి అన్నారు అనుకోండి, ఇప్పుడు లేవండి అంటాం. మరి ఎప్పుడు ఉంటాయండి అంటే వర్షాకాలంలో ఉంటాయండి అంటాం. మరి ఇప్పుడు ఎందుకు లేదంటే గోదావరిలో నీళ్ళు అంటే? ఎందుకున్నామండి అంటే గ్రీష్మ ఋతువు కదండి, నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆవిరైపోయాయి. నీ సౌభాగ్యం అలా అయిపోతోందండి ఆవిడ. ఇది ఉలిక్కి పడతారా పడరా ఎవరైనా? ఎలా మాట్లాడిందో చూడండి మందర. ఇది ఆవిడ చాకచక్యం అంటే. ఇన్నాళ్ళు ఉలుకుపాటుతో ఉన్నావు సంతోషంగా, నా అంత గొప్పది ఎక్కడుంది, నన్ను నా భర్త ప్రేమిస్తాడన్నావు. అనిష్టే శుభకాకారే, చాలా అందమైనదానా. సౌభాగ్యేన వికత్తసే చలం హితవ సౌభాగ్యం, నీ సౌభాగ్యం, నీ సుఖం, నీ సంతోషం కదిలిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. గ్రీష్మ ఋతువులో నదిలా అయిపోతావు నువ్వు. ఉలిక్కి పడింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు అంటే, అక్షయ్యం సుమహత్తేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజా యవ్వరాజ్యేభిషేచ్యతి. ఇంత గొప్ప విశాలమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని నీ వినాశనమును కోరి రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అనలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యానికి యువరాజు కావాలి కాబట్టి చేస్తున్నాడు అనలేదు. పెద్ద కొడుకు కాబట్టి చేస్తున్నాడు అనలేదు.
దశరథుడు వృద్ధుడైపోయాడు కాబట్టి చేస్తున్నాడు అనలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి యవరాజ్య పట్టాభిషేకానికి, కాడ ఆవిడ ఇవన్నీ అనలేదు. నీ నాశనాన్ని కోరే చేస్తున్నాడు అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది అన్న అనుమానం, ఉత్కంఠ, మనసు కదిలిపోవడం అన్నది వచ్చేస్తుంది కదా. విషపు బీజం పడిపోయింది. ఏం జరిగింది? రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, ఆవిడ ఆపలేదు. ఆవిడ యొక్క ఆ వాగ్ధారని ఆపకుండా అంది, ధర్మవాది శటోభర్త శ్లక్షణవాదీ చ దారుణ శుద్ధభావేన జానీషే తేనైవ మతి సంధిత. ఈ ముందు శ్లోకాలు చెప్పకుండా ఈ శ్లోకాన్ని ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పిన పరిణతి కలిగినదైతే కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మందర తలకాయ తన కత్తితో కోసేయచ్చు. ఎందుకంటే కైకమ్మ చంపేస్తే హత్యానేరమే ఉండదు. మహారాణి తన ఎదురుగుండా రాజధిక్కారం, రాజుని నిందించి మాట్లాడుతోంది. ఎలా మాట్లాడిందో తెలుసా అంటే దశరథుడి గురించి బహుశః ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాజ్యమైనటువంటి కోసలాధీశుడైనటువంటి దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే దానికి ధైర్యం ఉండాలి. అందున ఎవరితో మాట్లాడుతోంది? మహారాణితో మాట్లాడుతోంది. ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతోందో, ఆ మాటకి హద్దు ఆపు లేని తనం ఎంత ఉందో ఇవాళ బయటికి వస్తోంది. ధర్మవాది శఠోభర్త, ధర్మం మాట్లాడతాడు నీ భర్త, కానీ నీ దగ్గర ధర్మం మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? నా భర్త ధర్మాత్ముడని నీకు ఆ నమ్మకం కలిగి నువ్వు ఏమరపాటు చెందుతావు. నువ్వు ఏమరపాటు చెందాక నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మవాది శఠోభర్త. లోకానికి కాదు, మీరు ఈ మాట గుర్తుపట్టాలి. లోకానికి కాదు దశరథుడు, ఇలా నీ దగ్గరే నీకు నీ యందు ప్రేమ కలిగిన వాళ్ళ మాట్లాడతాడు. కానీ నీకే అపకారం చెయ్యాలి అంటే నిన్ను నమ్మించాలి. అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు. శ్లక్షణవాదీ చ దారుణ, చాలా మృదువుగా మాట్లాడేవాళ్లే మాట్లాడతాడు నీ దగ్గర, కానీ లోపల చాలా దారుణమైనటువంటి సంకల్పం ఒకటి చేశాడు. కాబట్టి ఇది శుద్ధ భావేన జానీషే తేనైవ మతి సంధిత. అట్టి వాణ్ణి పిచ్చిదానివి, నీకేం తెలుసు, అమాయకురాలివి, నీకేం తెలియదు. నీది చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం, చాలా నిర్మలమైనటువంటి మనస్సు. ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావంటే వెర్రి తల్లి ఆ దశరథుణ్ణి నమ్మేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి కలహం? భార్యాభర్తల మధ్యకి తీసుకొస్తోంది చిచ్చు. ఒక రాజుకి ఒక రాణికి మధ్యలోకి తీసుకొస్తోంది. అయ్యా నమస్కారం. ఇది చెయ్యొచ్చా? ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో ఇబ్బంది వచ్చేట్టు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాద జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగు రావడానికి వీల్లేదు. ధర్మం అంటే ధర్మమే. లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి? ఏ భార్యాభర్త మధ్య నలుగుడు రావడానికి మనం కారణం కాకూడదు. కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు. అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ ఎడల అపచారము చేసిన వాళ్ళైనా ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్నే కోరాలి తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు. అంతే ధర్మం. రామాయణం అంటే రామాయణమే. నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి. నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం, రామాయణం చదువుకోవడం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ పని చేస్తోంది. నీ భర్త ఇటువంటి వాడు, ఇప్పుడు ఆవిడికి సాక్ష్యం కావాలిగా. ఈ మాట చెప్తే సరిపోతుందా ఇలా అంటే? అంటూ అంది, అపవాహ్యస దుష్టాత్మ భరతం తవ బంధుచౌ కాల్యే స్థాపయిత రామం రాజ్యే నిహత కంటకే. ఎంత దారుణమైన మాట అందంటే, దుష్టాత్ముడై నీ భర్త, ఆవిడ ఎదురుగుండానే తిడుతోంది భర్తని. అయినా కైకమ్మ ఏం ఆధారం ఉందని అడగట్లేదు. అంటే అంత అతి చనువు ఇచ్చేసింది మందరికి. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి.
ఆవిడకి పరిణతి లేదు అని తెలిసి కూడా ఇంత చనువు ఇవ్వడం ఎంత ప్రమాదం వచ్చిందో